ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనములు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము. ప్రియమైన నా సహోదర సహోదరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మనం చదువుకున్న ఈ వాక్య భాగము క్రైస్తవులు మరియు శ్రమలు అనేటువంటి అంశానికి సంబంధించినది. దేవుణ్ణి నమ్ముకున్న మనం మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైపోగానే దేవుణ్ణి నిలదీస్తాము. ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, నేనింకా ఎందుకు ఆశీర్వదించబడలేదు, ఎందుకు నాకు ఇది జరగలేదు, ఎందుకు నాకు అది జరగలేదు అని కేవలం ఆశీర్వాదాల కోసమే అన్నట్టుగా ప్రభువుని వెంబడిస్తూ ఉంటాం మనం. దాదాపుగా చాలామంది దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం మాత్రమే దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. నిజానికి ప్రతిరోజు వాక్యం చదివే అనుభవం కానీ, ప్రార్థించే అనుభవం కానీ లేకపోయినప్పటికీ వారంలో ఒక్కరోజు అంటే ఆదివారం రోజున వారి బైబిల్ ఎక్కడుందో వెతుక్కొని ఆ దుమ్ము దులిపి ఆ బైబిల్ని పట్టుకొని మందిరానికి వస్తారు. దేవుణ్ణి ఆరాధిస్తారు, వాక్యం వింటారు, విన్న వాక్యాన్ని చర్చిలోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు. నిజానికి చర్చికి వెళ్లే వారంతా దేవుని గురించి తెలుసుకోవాలనో, బైబిల్ జ్ఞానం సంపాదిద్దామనో వెళ్తున్నారా? ఆదివారం చర్చికి తీసుకెళ్లేటప్పుడు తప్ప మిగతా సమయంలో బైబిల్ ఎక్కడుందో కూడా తెలియని వారు దేవుని గురించి తెలుసుకోవడానికి చర్చికి వెళ్తారా? వాడుకగా వెళ్లే క్రైస్తవులే తప్ప దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం ఏదైనా చేయగల విశ్వాసంలో ధైర్యం గల వారిని మనం కనుగొనగలుగుతామా? కనీసం చిన్న చిన్న శ్రమలను ఎదుర్కోవడానికి కూడా ఇష్టపడని క్రైస్తవులనే మనం చూస్తాము. దేవుణ్ణి నమ్ముకోవడంలో మనకు ఖచ్చితంగా స్వార్థం ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. నిస్వార్థంగా దేవుణ్ణి ఎవరూ నమ్మలేరు. ముఖ్యంగా దేవుడు మనకు మేలు చేస్తాడు, మనల్ని కాపాడుతాడు అనే ఉద్దేశంతోనే దేవుణ్ణి నమ్ముతామే తప్ప, దేవుణ్ణి నమ్మితే మనకు ఎలాంటి మేలు జరగదు అంటే దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటాం మనం. నిస్వార్థంగా దేవుణ్ణి నమ్మడం అంటే అది చాలా గొప్ప విషయమే అని చెప్పవచ్చు. అయితే దేవుని నుండి ఏమీ ఆశించకుండా దేవుణ్ణి నమ్మవచ్చేమో కానీ దేవుని కోసం ప్రాణాలను పణంగా పెట్టగలిగేంతగా దేవుణ్ణి ప్రేమిస్తామా మనం? ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడడం అనేది మనుషుల మధ్యలో జరుగుతుంది. అది కూడా చాలా డీప్ రిలేషన్లో ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీకోసం చావడానికైనా సిద్ధమే అనే డైలాగులు నిజమే అయ్యుండొచ్చు, చచ్చినా చావచ్చు. కానీ అందులో కూడా స్వార్థం ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క అందాన్ని బట్టో, చదువుని బట్టో, ధనాన్ని బట్టో ఆకర్షితులమవ్వడం వలన అలాంటి భావన మనలో కలగవచ్చు. అయితే కనబడని దేవుని కోసం చనిపోయేంత ప్రేమ, తెగింపు ఎలా కలుగుతాయి మనకు? నా పుట్టుకకు, నా జీవితానికి మూలం నా దేవుడే అన్న భావన కలిగినప్పుడు, అంతేకాక దేవుని యొక్క శక్తి సామర్థ్యాలపైన అపారమైన నమ్మకం మనకు కలిగినప్పుడు దేవుని కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడే మనస్సు మనలో కలుగుతుంది. దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞను పాటించాల్సి వచ్చినప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో పలికిన మాటలే మనం చదువుకున్న వాక్యము. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 17-18 వచనాల్లో చదువుకున్నాం కదా. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను ఈ అగ్నిగుండంలో పడి చనిపోవడానికైనా సిద్ధమే గాని నీవు ప్రతిష్ఠించిన దేవతకు మాత్రం మేము నమస్కరించము అని వారు అంత రోషంగా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, వారికి దేవుడి మీద ఉన్న అపారమైన ప్రేమ, భక్తి మరియు విశ్వాసం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వ వచనంలో, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా, ఆయన రోషముగల దేవుడు అని ఇక్కడ వ్రాయబడి ఉండటం చూస్తాము. దేవునికి ఎంత రోషం ఉంటుందో ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించే వారికి కూడా అంతే రోషం ఉంటుంది. అందుకే రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ పాటించడానికి
చావడానికి కూడా సిద్ధపడ్డారు షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ రోజుల్లో దేవుని పట్ల అంత రోషం కలిగి ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుణ్ణి వదిలేయమని ఎవరైనా గొంతు మీద కత్తి పెడితే, దేవా, ఈ దుర్మార్గులు నన్ను చంపుతున్నారు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు తండ్రి అని పేతురులాగా బొంకుతారే తప్ప, దేవుడు నన్ను రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మాత్రం నేను వదలను, ఆయనకు ఇష్టం లేని పనులు నేను చేయను అని చెప్పగలిగేంతగా దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? మనం నిజానికి అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. మన కోసం ప్రాణాన్నిచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ నేస్తమా, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత రోషము కలిగి దేవుని కోసం నిలబడ్డారో. వారు రాజాజ్ఞను తిరస్కరించినప్పుడు రాజు అగ్నిగుండంలో వేడిని 7 రెట్లు పెంచమన్నప్పుడు అక్కడున్న దాసులు పెంచారు ఆ వేడిని. ఆ వేడిలో వేశారు షద్రక్, మేషక్, అబేద్నెగోలను. అయినప్పటికీ ఆ అగ్నిలో వాళ్ళు కాలిపోలేదు, వారు చనిపోలేదు. వారితో పాటు 4వ వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? నజరేయుడైన యేసుక్రీస్తు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం రోషముగా నిలబడితే దేవుడు మన పక్షంలో చేరతాడు. వాళ్ళను బయటికి తీసుకొని రండి అని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, వారిని బయటికి తీసుకొని వచ్చినప్పుడు కనీసము ఆ యొక్క నిప్పు వాసన కానీ కాలిన వాసన కూడా రాలేదని వాక్యంలో మనం చదువుకుంటాము. మనము ఎప్పుడైతే దేవుణ్ణి అధికంగా ప్రేమించి ఆయన కోసం రోషంగా నిలబడతామో, అంతకంటే 10 రెట్లు, అంతకంటే 100 రెట్లు ఎక్కువగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడే తప్ప మనల్ని ఏమాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడి నిస్వార్థమైన మనసుతో ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో అదే విధంగా ఎన్ని కష్టాలున్నా, నష్టాలున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, వ్యాధులున్నా, ఏమున్నా సరే దేవుని సన్నిధిలో ఆయనను గణపరచడం మనం నేర్చుకోవాలి. మన ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి ప్రభువే మనల్ని విడిపిస్తాడు, దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు. కాబట్టి నమ్మకాన్ని, ధైర్యాన్ని విడిచిపెట్టక దేవుని కోసం రోషంగా నిలబడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించి నీకోసం రోషంతో జీవించడానికి కృప అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.